दोनों हाथों को आगे की ओर सीधा करें. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ముందుకు స్ట్రెచ్ చేయండి. और श्वास छोड़ते हुए दोनों हथेलियों को छाती के पास लेके आइए. श्वास వదులుతూ రెండు చేతులను ఛాతీ దగ్గర తీసుకురండి. और धीरे से श्वास भरते हुए सिर गर्दन ऊपर उठाइए. నిదానంగా శ్వాస తీసుకుంటూ తలను ఛాతీను పైకి తీసుకువెళ్ళండి. इस अवस्था में थोड़ी देर बने रहिए. కొంతసేపు ఈ అవస్థలో ఉండండి. और धीरे से श्वास छोड़ते हुए नीचे आइए और पुनः मकरासन में विश्राम कीजिए. నిదానంగా శ్వాస వదులుతూ మళ్ళీ సాధారణ స్థితిలో రండి. మళ్ళీ మకరాసనంలో విశ్రాంతి చేయండి. दोनों पैरों को मिलाइए. मकरासन నుంచి రెండు కాళ్ళు కలిపి పెట్టండి. दोनों हाथों को जांघों के पास लाइए. हथेलियां जमीन की तरफ रखें. చేతులను और श्वास भरते हुए दोनों पैरों को ऊपर उठाइए. श्वास తీసుకుంటూ రెండు కాళ్ళు పైకి ఎత్తండి. వదులుతూ సామాన్య స్థితికి రండి. మళ్ళీ మకరాసనంలో విశ్రామం చేయండి. किए जाने वाले आसनों का अभ्यास करेंगे. ఇప్పుడు వెనపై చేసి ఆసనాలు అభ్యాసం చేద్దాం. दाएं या बाएं करवट लेते हुए पीठ के बल लेट जाइए. నెమ్మదిగా కుడివైపు నుంచి వెన్నెముకపై పడుకోండి. ब्रिज के समान आकृति बनाइए. ब्रिज आकरणला शरीरानी చేయండి. और इस अवस्था में थोड़ी देर बने रहिए सामान्य श्वास प्रश्वास के साथ. हाथों को शरीर के बगल में सीधा रखे. हथेलियां जमीन पर रखे. చేతులను శరీర పక్క పెట్టండి. అరచేతులు నేలపై ఉంచండి. కాళ్ళను ఛాతీకి దగ్గర తీసుకురండి. दोनों हाथों से पैरों को पकड़िए. రెండు చేతులతో కాళ్ళను పట్టుకోండి. ఏదైనా ధ్యానాసన స్థితిలో కూర్చోండి. किसी भी ध्यानात्मक आसन में बैठ जाइए. अब हम कपालभाति क्रिया का अभ्यास करेंगे. ఇప్పుడు కపాలభాతి క్రియ అభ్యాసం చేద్దాం.